ఆటోలో కూర్చున్నాము. ఎంత టైం పట్టిద్దో, ఏం టైం పట్టిద్దో, సాయంత్రం అయిద్దేమో కదా. వద్దులేండి, వద్దులే, మా దగ్గర పైసలు అంతగానే మేము ఎక్కువ లేవులే. రాని మంది రాని, ఎంతసేపు వస్తే అంతసేపు కూర్చుంటాం. మా దగ్గర అంతగానం పైసలు ఎక్కువ. ఏం చేస్తున్నావు? రాని రాని 12 వరకు మళ్ళీ రిటర్న్ అయితే చాలు. అంతే కదా. ఇక్కడ సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఏడుందన్నా? పచ్చపూర్ చౌరాసా లేవా? బైక్లది బైక్ లేదు అంటున్నాను నేను. స్కూటీలది బైక్లేమో వస్తుంది. అవి రోడ్డు మీద కనిపించి పాత అన్నీ అవే. మనం యాకెళ్ళి పచ్చపురం కాడ లేదు మరి. పచ్చపురం కమాన్ దాటినాకున్నాయి. కమాన్ దాటినాకుందా? సెకండ్ హ్యాండ్లో ఒకటి బండి తీసుకుంటే గొడవ ఉండదు అని చూస్తున్నా కానీ నాకేమో. తీసుకో, సెకండ్ హ్యాండ్లో ఉంటాయి. తీసుకొని దానికి అవి చక్రాలు అవి పెట్టిస్తే సెకండ్ హ్యాండ్ తీసుకొని నాకు మళ్ళీ మెకానిక్ దగ్గర పోయి చేపించుకొని అదే చేపించుకుంటే ఈ బాధ ఉండదు. ఇక ఎప్పుడు కావాల్సి అప్పుడు పోవచ్చు రావచ్చు. ఊరికే గంటలు గంటలు కూర్చునే దానికన్నా మరి అట్లా బాగా ఇబ్బంది అయిపోతుంది. జైరాబాద్ పోయినామంటే ఒక్కరోజు వేస్ట్. ఒక్కరోజు అడుగు. వస్తావా తాత? జైరాబాద్కి వస్తావా? జైరాబాద్కి వస్తావా? కూర్చోడు మళ్ళీ అడుగుసావు. గొంగడి తెచ్చుకుంటావు. పో 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 పాపా వస్తున్నా. తాత గొంగడి తెచ్చుకుంటాడంట. అవును, మా తాత కూడా గొంగడి తెచ్చి స్టార్ట్ అయిందండి. వెళ్తున్నాం. హాయ్. కొత్త నెంబర్ లింక్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ కొత్త తీసుకోవాలంటండి. పాతది దానికి నెంబర్ లింక్ ఉండదు కదా. ఇదిగోండి ఈ బాబు చెప్తున్నాడు. ఈ బాబు చెప్తున్నాడు పాత ఆధార్ కార్డులో నంబర్ ఉండదంట. అంటే ఆన్లైన్లో చెక్ చేస్తే లింక్ ఉంటుంది, కాకపోతే ఆధార్ కార్డ్ పైన నంబర్ ఉండదంట. అందు గురించి మళ్ళీ మనం కొత్త దానికి మళ్ళీ అప్లై చేసుకోవాలంట. ఏంటోనండి ఈ కథలు అన్నీ కార్ఖానాలు. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నాకైతే పిచ్చి లేసిపోతుంది. మళ్ళీ చేస్తున్నాడు పాపం. ఇందాక చేశాడు, మళ్ళీ చేస్తున్నాడు. నేనే వద్దన్నాను కానీ ఎందుకైనా మంచిది ఉండని అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇదిగోండి జిరాక్స్ పేపర్స్తో ఇక్కడ కూర్చున్నాను. జైరాబాద్కి వచ్చానండి. ఇదిగో ఫోటో స్టూడియో, దాని పక్కన జిరాక్స్ సెంటర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్ళి జిరాక్స్ అడగాలి. ఇది ఇచ్చారండి, ఇది ఇచ్చారు ఈ ఫాము. దీన్ని ఇచ్చి ఒరిజినల్ తీసుకోమన్నారు. ఇది ఏంటో కూడా నేను ఫుల్గా చదవలేదండి. ఇది మొబైల్ లింక్ చేయాలంటే మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. టైం పడుతుందో పట్టదో తెలీదు, తొందరగా వస్తుందో ఏమో చూస్తానండి. వెళ్దాం, చూపిస్తాను. అది ఆధార్ కార్డ్కి నంబర్ లింక్ చేశాను, మెసేజ్ వచ్చింది. జిరాక్స్ సెంటర్లో వస్తుంది అన్నారు. ఎక్కడ దూరం ఉందా? లోపల గేట్ ఉంది.
బయట ఇటు తిరగాల నువ్వు అక్కడ పోదు, ఇక్కడే మా ఒకటే షాప్ దాటి లోపలికి వస్తావా అన్నది అక్కడ పడి. ఇక్కడ కాదనుకోండి మీ సేవలో తీసుకోమంటున్నారు. ప్రాణాలు పోతున్నాయండి అటు తిరిగి ఇటు తిరిగి. అన్న మీ సేవ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి ఈ గల్లీలో. ఇదిగోండి మీ సేవ అంటున్నాను. ఇదిగో మీ సేవ. చూద్దాం, అడుగుదాం ఏమంటారో. హాయ్ అండి, పెయింట్ షాప్ వచ్చాను. పెయింట్ తీసుకున్నానండి. ఇంటికి పెయింట్ అయితే చాలా రోజులు అవుతుంది కదా, అందు గురించి పెయింట్ తీసుకున్నాను. అదిగోండి దాంట్లో మిక్స్ చేస్తున్నారు, పెయింట్ని పెయింట్ చేస్తున్నారు. మీరు కెమెరాలో పడితే ప్రాబ్లం లేదుగా, మీరు దీంట్లో వస్తే ఏం కాదు కదా. ఏం కాదు. అందు గురించి పర్మిషన్ తీసుకోవాలి, తను చేస్తున్నారు, మిక్స్ చేస్తున్నారు. కెమెరాలో కాదు, సారీ ఏంటన్నది ఏషియన్ పెయింట్ మెషిన్. ఏషియన్ పెయింట్ మిషన్లో పెయింట్ మొత్తం మిక్స్ చేస్తున్నారు దాంట్లో పెట్టేసి. ఇక పింక్ కలర్. ఓకే, అది పింక్ కలర్ వచ్చేసిందండి. మిక్స్ చేసాం కదా దాంట్లో పెట్టి, మిక్స్ చేసేసరికి పింక్ కలర్ వచ్చేసింది. ఒకటి పింక్, ఒకటి లైట్ బ్రౌన్ కలర్, ఇంకొకటి ఇంకా వేరే ఏవో కలర్స్ అండి డోర్లకి. అవి ఏం కనిపించట్లేదు కదా మీకు, ఎప్పుడు కనిపిస్తున్నాను. తీసుకున్నాను 6400 అయ్యిందండి. ఇందాక ఆధార్ కార్డ్ పని కూడా అయిపోయింది, ఆధార్ కార్డ్ తీయించుకున్నాను. ఇప్పుడు పెయింట్ తీసుకుంటున్నాను, అయిపోయింది. ఈ పని కూడా అయిపోయింది, బిల్ కూడా పే చేసేసాను, అయిపోయింది. మిక్సింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చండి. చూడండి ఎలా చేస్తున్నారు. దాంట్లో బకెట్ పెట్టేస్తున్నారు ఆ మిషన్లో, కలర్ చేంజ్ అయిపోతుంది. నేను అడిగాను తన్నే వీడియో తీసుకొచ్చి అనేసి, అంటే తీసుకోమని చెప్పారు, అందు గురించి తీస్తున్నాను. అదే దేనిది ఇందాక కింద 2 లీటర్స్ అన్నారు కదా, ఫస్ట్ 1 లీటర్ అయింది, ఇది 1 లీటర్. అలా మిక్స్ అవుతున్నాయండి అవి కలర్స్, పెయింట్స్. ఏం నెంబర్ అన్నది? 8128 దాని నంబర్. అంటే రెండు ఒకటే అని అర్థమా? 2 లీటర్స్ కదా, పింక్ కలర్ది అది నంబర్ మెయిన్. ఏమైనా తక్కువ పడితే ఆ నంబర్ తీసుకుంటే సేమ్ కలర్ వస్తుంది. అలానంట, నాకు కూడా తెలియదు. అక్కడ సిస్టంలో చేస్తున్నారండి. వచ్చేసామండి, అన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాము. రాఖీలు కూడా కొనుక్కున్నాను. రాఖీ పౌర్ణమి సోమవారము ఆదివారము తెలీదు,
అన్నీ కొనుక్కొని వచ్చేసాను. ఇదిగోండి ఇవి నేను కొన్న సామాను కనిపిస్తుందా? ఇంటికి పెయింట్ అండి, వేసేదాన్ని కాదండి. ఇదిగోండి ఇవి నేను కొన్న పెయింట్, వేసేదాన్ని కాదు. కాకపోతే పండుగ వస్తుంది, మా నాన్న చనిపోయిన కాడ నుంచి కూడా పెయింట్ వేయలేదు. అప్పు చేశానండి, ఫైనాన్స్ తీసుకున్నాను. ఫైనాన్స్ 10,000 తీసుకున్నాను. వారంకి 600 కట్టాలి. ఫైనాన్స్ తీసుకొని కొన్నానండి. ఇవేం నేను సంపాదించుకున్నవి కావు. ఏడుస్తూనే ఉంటుంది ఎప్పుడు డబ్బులు ఎక్కడు అని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నానండి. ఫైనాన్స్ తీసుకుని తెచ్చానండి ఇవి. ఇంకా ఇప్పుడు ఉక్సులు పెట్టాలండి బ్లౌజ్కి, పని చాలా ఉంది. అసలు నేను మార్నింగ్ అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాను. అలాగే ఫస్ట్ నీరసం వస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అప్పు చేసి ఎందుకు తెచ్చిందా అని అనుకోవద్దండి, ఎందుకంటే అప్పు చేసి తేవాల్సిన అవసరం వచ్చింది. నాన్న చనిపోయిన కాడ నుంచి, మా ఆయన చనిపోయిన కాడ నుంచి ఇల్లు ఇలాగే ఉందండి, పెయింట్ వేయకుండా. ఇదిగోండి పాతగా అయిపోయింది మొత్తం గోడలంతా. అందుకని అప్పు చేసి మరీ తీసుకొచ్చాను. 26 లీటర్లు మొత్తం, డోర్ పెయింట్ కాకుండా ఓన్లీ గోడకే 26 లీటర్లు అండి. ఫైనాన్స్ అయినా పాపం బాగానే నమ్మకంతో ఇస్తాడండి నాకు. ఇంకా ఆధార్ కార్డు కూడా కొత్తది తీసుకొచ్చాను, నంబర్ లింక్ చేయించాను, అది కూడా చేయించానండి. అక్కడ ఒక 100 రూపీస్ అయ్యాయి. టోటల్గా 6,000 7,000 ఈరోజు కట్టండి. మళ్ళీ 7,000 చేయాలంటే నాకు చాలా ఇబ్బంది కదండి. అప్పు చేశాను, వారం కట్టాలి. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ కుట్టి కట్టాలి, తప్పదు. కష్టాలండి, ఏం చేస్తాం, కష్టాలు ఇలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అందరూ అన్నం తిన్నారా? నేనైతే ఏం తినలేదండి, టీ ఒకటే తాగాను, కళ్ళు తిరుగుతున్నాయి. లక్కీ ఇప్పుడే వచ్చాడు, నేను వస్తుంటే వచ్చాడు. అదిగోండి బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టాడు. ఆటో ఆయన చిల్లర లేవని చెప్పేసి లక్కీని తీసుకెళ్ళాడు ఆటోలో. అక్కడెక్కడో ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఆటోకి 40 రూపాయలు వస్తాయండి. ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి వెళ్ళి తెమ్మని చెప్పాను, వెళ్ళాడు. టోటల్గా ఈ టైం అయిందండి. మార్నింగ్ బయలుదేరితే నేను ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ నుంచి తీస్తూ ఉన్నానండి వీడియోస్ అక్కడక్కడ. సో ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. ఇంకో మీ సేవకు వచ్చానండి, అక్కడ పని కాలేదు, ఇంకో దగ్గరికి వచ్చాను. కానీ ఏదో జిరాక్స్ తీస్తున్నాను, అక్కడ చూస్తాను, కొంచెం వెయిట్ చేయమన్నారు. అక్కడ పట్టుకొని ఇప్పుడు 3 షాపులు అయిందండి తిరగడము. చూస్తాను, అడుగుతాను. అదిగోండి బకెట్ని ఆ మిషన్లో పెట్టారు కదా, ఆ మిషన్లో పెడితే అది ప్రీమియర్ అండి. ఫస్ట్ మిషన్లో పెడితే అది మనం అనుకున్న కలర్ వచ్చేస్తుంది. అదిగోండి అది మిషన్, అది ఇక్కడ సిస్టంలో సెట్ చేసి బకెట్లో పెడితే ఇదిగోండి చేంజ్ అయిపోయింది. అది అలా చేంజ్ అయిపోతుంది.